వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇంత హడావడి లైఫ్లో ఎప్పుడో ఒకసారి బ్రేక్ తీసుకోవాలనిపిస్తుంది. ఓ వారం రోజుల పాటు సిటీ వాతావరణానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా గడపాలనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో లాంగ్ టూర్లు వేసే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఏమాత్రం కాస్త లాంగ్ వీకెండ్ వచ్చినా సరే వెంటనే బ్యాగ్లు సర్దుకొని పచ్చదనం ఎక్కడుందో అక్కడ వాలిపోతున్నారు. అయితే ప్రతిసారి ఇలా కుదరకపోవచ్చు. అలాంటప్పుడే మన లైఫ్ స్టైల్లో చిన్న మార్పు చేసుకుంటే ఈ వెలితి అనిపించదు. మీకు రోజు వాకింగ్ చేసే అలవాటు ఉంటే ఒకటే ఒక మార్పు చేసుకొని చూడండి చాలు. ప్రకృతికి దగ్గరగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. మీ ఒత్తిడి ఆందోళన అంతా మాయమైపోతుంది. ఏమీ లేదు, సింపుల్ గా చెప్పులు తీసి గడ్డిపై నడవడం అలవాటు చేసుకోండి. ఇది స్ట్రెస్ అంతా పోగొడుతుంది. పాదాలు నేలకు ఆనేలా చూసుకుంటే ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. నేలలో ఆ స్పర్శతోనే సగం ఎనర్జీ వచ్చేస్తుంది. మనసులోని భారం అంతా దిగిపోతుంది. చాలా రిలాక్స్డ్ గా అనిపిస్తుంది. ఎప్పుడైతే మానసికంగా ఆరోగ్యంగా ఉంటామో శారీరకంగా చాలా బాగుంటాం. అందుకే తప్పనిసరిగా గడ్డిపై నడవాలంటున్నారు నిపుణులు. ఇది చెప్పుకోవడానికి చాలా సింపుల్ గానే అనిపించవచ్చు, కానీ ఒక్కసారి అలవాటయ్యాక వదలలేం. అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. గడ్డిపైన చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆఫీస్ టెన్షన్లు, ఇతరత్ర ఒత్తిళ్లు అన్ని ఎగిరిపోతాయి. ముఖ్యంగా శరీరంలోని అన్ని వ్యవస్థలు బ్యాలెన్స్ అయిపోతాయి. మన పాదాల్లో ఉండే ప్రెషర్ పాయింట్స్ యాక్టివ్ అవుతాయి. ఇవి నేరుగా మన శరీరంలోని మిగతా అన్ని అవయవాలను ఉత్సాహపరుస్తుంది. చెప్పులు లేకుండా నడిచినప్పుడు పాదాలపై ఉండే ఒత్తిడి ఆరోగ్యకరమైంది. నరాల వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు కార్టిసాల్ లాంటి స్ట్రెస్ హార్మోన్స్ విడుదలను కంట్రోల్ చేస్తుంది. పచ్చదనం ఉన్న చోట నడిస్తే స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు. పైగా ఇలాంటి వాతావరణంలో ఓ రోజుని మొదలు పెడితే ఆ రోజంతా యాక్టివ్ గా ఉంటారు. చాలా మంది అనేక ఒత్తిళ్ల కారణంగా రాత్రిపూట సరిగ్గా నిద్రపోవటం లేదు. ఫోన్, టీవీ చూస్తూ గడిపేయటం ఓ వ్యసనంగా మారిపోయింది. ఈ కారణంగా నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. ఇదే బాడీని పూర్తిగా కుంగతీస్తుంది. అయితే గడ్డిపై ఇలా నడవడం వల్ల ఈ సమస్య దూరం అయిపోతుంది. చెప్పులు లేకుండా గడ్డిపై నడిచినప్పుడు నేలలో ఉండే ఎలక్ట్రాన్స్ ని బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. దీనివల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటారు. ఈ ఎలక్ట్రాన్స్ ని గ్రహించినప్పుడు బాడీ అంతా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. నిద్రని కంట్రోల్ చేసే మెలటోనిన్ అనే హార్మోన్ విడుదలపై సానుకూల ప్రభావం చూపుతుంది.